చేయూతకు స్వీయ ధృవీకరణ అట. చేయూత అంటే పెన్షన్ స్కీమ్ కదా, ఎంతమంది ఆసరా ఉంటే దాన్ని చేయూత చేసినట్టున్నారు కదా. సో ఆ పెన్షన్ విధానానికి స్వీయ ధృవీకరణ ఉండాలన్నట. పెన్షనర్ల లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి. థంబ్ ఇంప్రెషన్, థంబ్ పెట్టాలి. ఆ పెన్షనర్ ఎవరైతే పెన్షన్ తీసుకునే వ్యక్తి అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలట. 15వ తేదీ నుంచి ప్రక్రియ స్టార్ట్ కాబోతుందట. వచ్చే నెల 15 దాకా జరుగుతుందట. వేలి ముద్రలు, ముఖ గుర్తింపు నిర్ధారణ, వేలి ముద్రలతో పాటు ఫేస్ కూడా రికగ్నైజ్ చేస్తారట. చనిపోయిన వారి పేర్లను తొలగించడానికి కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. ఇది ఉన్నది ఇంతకుముందు కూడా, ఫింగర్ ప్రింట్ ఇది ఉన్నది, బయోమెట్రిక్. కాకపోతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేర్లు, చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారని ఒక ఇది పెద్ద ఎత్తున వచ్చింది స్కామ్. దీంతో మళ్ళీ ఒకసారి ఎవరెవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి ఈ మీ వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుందట. రాష్ట్రంలో 42,25,000 మంది 23,000 మంది పెన్షనర్లు ఉన్నారు. కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత. చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పెన్షనర్ల జాబితా, మృతుల పేర్లను తొలగించే పని ప్రారంభించింది. ఇందుకోసం లబ్ధిదారులు లైవ్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసింది. చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్రలు, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. సో అంటే మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ రావాలి అని అంటే మీరు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. అంటే మేము ఉన్నాము, ఎక్కడ పోలేదు అని, బతికే ఉన్నామని చూపించుకోవాలన్నట. అందుకోసం ప్రతి లబ్ధిదారు సమీపంలోని క్షేత్రస్థాయి సిబ్బంది వద్దకు వెళ్ళి తమ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు సూచించినాయి. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీన ప్రారంభమైంది. వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందట. ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 విభాగాల్లో చేయూత పెన్షన్లు ఇస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు, కిడ్నీ డయాలసిస్ రోగులకు ఈ పెన్షన్లు వస్తున్నాయి. సాధారణ కేటగిరీలకు 2,016, దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 950 నుంచి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నది. చేయూత పథకానికి బడ్జెట్లో 14,861 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 42,33,000 మంది పెన్షన్లు పొందుతున్నారు. సో ఇట్లా ఈ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. సో కొంత కఠినంగా ఉండాల్సిందే, ఎందుకంటే ఈ చనిపోయిన వాళ్ళ పేర్లతో కూడా పెన్షన్లు నడుస్తున్నాయి కూడా చాలా సందర్భాల్లో బయటకు వస్తున్నాయి. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ కింద పెట్టండి. ఎందుకంటే సడన్గా మీరు ఈ లోపుగా చేసుకోలేదని అంటే ఇప్పుడు చాలామంది దివ్యాంగులు వీళ్ళంతా ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి వీళ్ళే వెళ్ళాల్సి ఉంటుంది సిబ్బంది. మరి ఆ ప్రయత్నం అది కూడా జరగాల.